ఇద్దరు కలిసి సినిమా కూడా చేయండి, మంచిగా ఉంటుంది. ప్లాన్ చేద్దాం, మనం ఏది ప్లాన్ చేయకూడదు, దానికి అదే అయితే బెటర్. ఈ సిరీస్ మేము ఎప్పుడు ప్లాన్ చేయలేదు, మేము ఇద్దరే చేస్తామని, కానీ అంటే దానికి అది అలా సెట్ అయింది. సో విల్ వెయిట్ ఫర్ బెటర్ ఛాన్స్ ఆబ్వియస్లీ. మీ అందరు మంచిగా ఉంది కదా అందరికి. ఇప్పుడు సుబ్బు కూడా డైరెక్టర్, మీరు ముగ్గురు కలిసి రే ఏంట్రా ఇది అన్నట్టు అట్లాంటి స్టోరీ యాక్చువల్లీ చేయొచ్చు. అంటే ఇప్పుడు మేము చేసింది ఒక సిరీస్ కాబట్టి ఒక సిరీస్తో మనం డిసైడ్ చేయలేం కదా ఒక ఫిలిం ఎంతవరకు మనం చేయగలం, ఏంటి చేయగలం అని. సో ఫిలిం వచ్చేసరికి దానికి సెక్టర్ అది సపరేట్గా ఉంటాయి, దానికి స్క్రిప్టింగ్ సపరేట్ ఉంటుంది, వర్కింగ్ సపరేట్ ఉంటుంది. సో మేబీ సిరీస్ తర్వాత ఇప్పుడు అదే మేము మేబీ డెమో ఫిల్మ్స్ కానీ లేదంటే ఇంకో సిరీస్ ఇంకా ట్రేడింగ్ ఉంది కదా కాక, ఇప్పుడు పోతూనే ఉండాలి, ఫ్లో ఉన్నది కదా. బుజ్జి సెల్లెల్ లెక్క చేసినాం కదా, ఇప్పుడు హీరోయిన్ లెక్క వస్తున్నాయి ఏమన్నా? వస్తున్నాయి మస్తు, కానీ ఇప్పుడే చేయాలనుకుంటున్నాను నేను. అంటే ఇంకా నేను నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మ్యూజిక్ కాదు, అంటే ఇప్పుడు హీరోయిన్గా చేయాలంటే చాలా నేర్చుకోవాలి కదన్న. ఫస్ట్ మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, మనకు చాలా ధైర్యం కావాలి. ఇప్పుడు అది వచ్చే వరకు నేను వెయిట్ చేస్తా, అది వచ్చిందంటే నేను డెఫినెట్గా చేస్తాను. ఊకరా నువ్వు కాన్ఫిడెంట్ లేదే లగ్గం చేసుకున్నాను. లగ్గంకి హీరోయిన్ లగ్గం చేసుకున్నాం అంటే ఎంత గుండె ధైర్యం కావాలి. అది కూడా కరెక్టే, అది జస్ట్ ఆ క్యారెక్టర్కి కదన్నా. ఇప్పుడు త్రివిక్రమ్ సార్ కూడా మళ్ళా పిలిచిందా? త్రివిక్రమ్ సార్ ఇప్పటికైతే ఇంకేం పిలవలేదు, బట్ ఆయన బ్యానర్లో మాత్రం వస్తుంది. అంతకుముందు ఏమన్నా వచ్చినాయి మళ్ళీ? నా ఫస్ట్ ఫిలిం రవితేజ గారితో టచ్ చేసి చూడులో చేశాను, ఆయనకి చెల్లెలుగా. మళ్ళా ఫైట్ మాస్టర్ విజయ్ సార్ ఉన్నారు, వాళ్ళ కొడుకు మూవీలో అతనికి చెల్లిగా చేసిన. మళ్ళీ అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ సార్కి చెల్లిగా చేసిన. ఇప్పుడు ఇంకా 2 మూవీస్ ఉన్నాయి. నాగశౌర్య సార్తో ఒక మూవీ చేస్తున్నాను, అందులో ఒక ఇంపార్టెంట్ రోల్, చాలా ఇంపార్టెంట్ రోల్ అది చేస్తున్నాను. ఇంకా టక్ జగదీష్ మూవీలో నానితో ఒక క్యారెక్టర్ చేస్తున్నాను, అది అందులో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్. బయటకు పోతే లొల్లి ఉంటుందా? ఉంటుంది మేడం మేడం ఒక సెల్ఫీ మేడం అడుగుతారు. సిస్టర్ మేడం అంటారా? నేను సిస్టర్ అన్నారు, ఇంకా నేను సిస్టర్ అంటే నేను వెళ్ళిపోతా, నాకు సెల్ఫీ కూడా ఏమొద్దంటారు. ఇంకా అంటే నువ్వు చేసినవన్నీ సిస్టరే ఉంటున్నాయి కదా. హీరోయిన్గా ఎంత ముద్దుగున్నావు చూడు, అట్లా చూడు ఫోటో వల్ల ఎంత ముద్దుగా అనిపిస్తుంది. అంటే అన్నాడు ఇప్పుడు నేను బాలేనా? అట్లా చూస్తుంటే నువ్వు 2-3 లేక కనిపిస్తున్నావు. మరి అమ్మ నాయన ఇప్పుడు అన్న ఉన్నదా? అన్న లేడు, తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు, 2 తమ్ముళ్ళు. కొట్లాడే తమ్ముడేనా? అంటారా అక్క ఇవి నువ్వు వద్దు, ఇట్లా వద్దు, నువ్వు ఇది వద్దు, ఇది చెయ్యక అంటుంటారా? ఇప్పటివరకు అయితే ఏం అనలేదు, నీకు తెలుసు కదా అక్క ఏం చేయాలో అంటారు అంతే. అమ్మ బుజ్జివా నాయన బుజ్జివా? నువ్వు 2 బుజ్జినే. ఒకటే బిడ్డవా? ఒకటే. అమ్మో గావురాల బెల్లం పట్టి నువ్వు అన్నీ నీకే తెచ్చి పెడతారా తమ్ముని కన్నా ఎక్కువ? అంటే నేనే తెచ్చి పెడతా మా తమ్ముడికి. నువ్వు ఒకనివేనా? నేను అన్న ఉన్నాడు, సో తన బిజినెస్, నేను చిన్న. కుటుంబం బాధ్యతలు ఏం లేవు నీకు ప్రస్తుతానికి? లేదు, అంటే ఇంకా ఈ సిరీస్ తర్వాత అయితే బాధ్యతలు ఏం తీసుకోవద్దు నువ్వు, అందులోనే బాధ్యత. వైజాగ్, విశాఖపట్నం మాదే. వైజాగ్ పెట్టుకోండి ఇక కామెంట్లు, వైజాగ్ పులి బిడ్డ యూత్ అంటే వైజాగ్. వైజాగ్ చాలా ఇష్టం, వైజాగ్ మాది ఊరు. అంతేలే, పులి బిడ్డ కాదు నువ్వు, లవర్ బాయ్. ఓకే, ఇలా అంటే ఇంకేం మాట్లాడతాను నేను? ఇంకేం మాట్లాడవు, అందుకే తబ్బిబ్బు ఉబ్బు అయిపోతున్నావు. ప్రపోజింగ్ చేసిరా ఎవరన్నా 20 దాకా? ప్రపోజింగ్ కాలేజ్లో అలా ఏదో అప్పుడెప్పుడు అప్పుడెప్పుడు అదే కాలేజ్ టైంలో 2015 పాస్ అవుట్ నేను. సో పెద్దగా పట్టించుకోలేదు ప్రపోజ్ చేసినా లేదంటే, ఏమో మనకి తెలీదు అంత. మరి గుర్తెందుకు వేపించుకున్నావు? ఎవరికి గుర్తు? ఇది మాత్రం లాగేలా ఉన్నారు తీగ వారింది, మరి అది ఒక్కటి లేదు, తీగ కూడా ఉంది దానికి. దీప్తి. సో దీప్తి బుజ్జి అంటే నేను కొంచెం తను ఉంటే మాట్లాడడానికి బాగుంటుంది, తను లేదు కాబట్టి ఇప్పుడు అంత తన గురించి మాట్లాడాలని అనుకోవట్లేదు. చాలా రోజులు అయింది కలవక, మీ ఇద్దరు ఈడువల కలిసి చేస్తారా? మరి మేము ఫ్యూచర్లో ప్లాన్ చేయొచ్చు, తెలియదు. ఏమో ఎవరికి తెలుస్తుంది, మాకు తెలుస్తుందా మరి? తన ఇష్టం, సో ఐఎమ్ రెడీ.